నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ తమ కార్యక్రమాల్లో అవాంతరాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో, స్నేహితులతో మాటల విలువలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో విమర్శలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం విఘ్నేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి బెల్లము ముక్కను, చెరుకు గడను నివేదన చేయండి. వృషభ రాశి వారు స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. దూర ప్రాంతాల గురించి, ప్రయాణాల గురించి చర్చలుంటాయి. అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ధాన్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. మిథున రాశి వాళ్లకు స్నేహితులతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. సింహరాశి వారు స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో సఖ్యతగా వ్యవహరిస్తుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దగ్గర వ్యక్తుల యొక్క సలహాల కోసం వేచి చూస్తూ ఉంటారు. అనాలోచితమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నటరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ విభూతితో స్వామివారిని పూజించటం మంచిది. కన్యారాశి వాళ్లకు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తుంటారు. వేరు రూపాలలో శారీరక, మానసికమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. తులారాశి వారు వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి అవుతుంటాయి. ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు లేదా కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక సంబంధమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు విందు కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి కుటుంబ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. మకర రాశి వారు ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకున్న లేదా అనుకున్న అంచనాలు నిజమవుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు.
ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఆప్తుల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వారు సభలు సమావేశాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి. నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల్లో లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి.